హలో ట్రేడర్స్, దిస్ ఇస్ జగదీష్. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ బ్రేక్డౌన్ సిరీస్. ఈరోజు డేట్ వచ్చేసి మే 15. ఈరోజు అయితే నేను 3 స్టాక్స్లో అయితే ట్రేడ్స్ అయితే చేశాను. లెట్ మీ ఓపెన్ మై బ్రోకర్ దన్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఈరోజు కూడా నేను మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ డైరెక్షన్నే ఫాలో అయ్యాను. మార్కెట్ గ్రీన్లో ఉంటే నేను బై చేయడానికి, మార్కెట్ నెగిటివ్ ఉంటే నేనైతే సెల్ చేయడానికి మ్యాక్స్ అయితే ట్రై చేశాను. సో పొజిషన్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ పొజిషన్స్లో చూస్తే 3800 అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు సన్ ఫార్మాలో చేశాను, క్రాంప్టన్ అండ్ మహీంద్రా. సో ఫస్ట్ వచ్చేసి సన్ ఫార్మా. సో ఓపెన్ చేద్దాం. సో సన్ ఫార్మా వచ్చేసి 15 మినిట్స్లో అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తే హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై. సో అప్ ట్రెండ్లో అయితే ఉంది 15 మినిట్స్లో. సో మనం ఏం చేయాలి, మ్యాక్స్ బై చేయడానికి అయితే ఆపర్చునిటీ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది నిన్నటి లెగ్. సో ఇక్కడ వరకు అయితే మార్కెట్ అయితే నిన్నడైతే క్లోజ్ అయిపోయింది. సో నేను ఇక్కడ వరకు క్లోజ్ అయినప్పుడు ఏమనుకున్నా అంటే, సో కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని ఏదైతే ఈ హైకి ఈ లోకి మధ్య 50% రేంజ్ ఉందో గోల్డెన్ జోన్ ఇది. సో ఈ రేంజ్లోకి వస్తే బై చేయడానికి అయితే ప్లాన్ చేద్దామైతే అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను ఇనిషియల్ టైంలో. బట్ మార్కెట్ అయితే ఈరోజు ఇనీషియల్గా 5 మినిట్స్లోకి వెళ్తే మార్కెట్ అయితే ఇనీషియల్గా ఒక గ్యాప్ అప్ క్యాండిల్ ఓపెన్ అయింది అండ్ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. సో నేనేం అనుకున్నా, ఇనీషియల్గా సెల్లింగ్ వైపు ఉన్నా. సో ఇక్కడ సెల్ చేసి ఇక్కడ వరకు అయితే టార్గెట్ అయితే ట్రై చేశా. సో 1 మినిట్లోకి వెళ్దాం. సో 1 మినిట్లో చూస్తే నేను డైరెక్ట్ అగ్రెసివ్ సెల్లింగ్ చేశా. దెర్ ఇస్ నో కన్ఫర్మేషన్ ఇన్ దిస్ ట్రేడ్. సో ఫస్ట్ క్యాండిలే 5 మినిట్స్ క్యాండిల్ ఇలా క్లోజ్ అవ్వడం చూసేసి అయితే నేనైతే ట్రేడ్ అయితే ప్లాన్ చేశా. సో ఇక్కడ డైరెక్ట్ ఒక 100 క్వాంటిటీ అయితే నియర్లీ సెల్ చేసేసా. మళ్ళీ ఎప్పుడైతే ఈ లో ఉందో అంటే మీనింగ్ బ్లూ లైన్, సో ఈ బ్లూ లైన్ క్రాస్ అయితే మళ్ళీ ఒక 50 అయితే క్వాంటిటీ అయితే సెల్ చేసా. టోటల్ 150 క్వాంటిటీ అయితే సెల్ చేసా. టార్గెట్ వచ్చేసి ఏదైతే ఈ గోల్డెన్ జోన్ ఉందో నియర్లీ 18545 ఆ రేంజ్ వరకు అయితే టార్గెట్ అయితే ఫిక్స్ చేసా. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇనీషియల్గా ఈ హై పైనే ఉండే, బట్ నాకు అర్థమైపోయింది కొంచెం నేను అడ్వాన్స్గా సెల్ చేశానని చెప్పేసి. సో ఏదైతే అదేందని చెప్పేసి నేనైతే నా స్టాప్ లాస్ మూవ్ చేసేసి ఇక్కడ 1875 పైన అయితే స్టాప్ లాస్ పెట్టేసా. ఈ క్యాండిల్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అండ్ మనం అయితే 800 చేంజ్ అయితే లాస్ అయితే బుక్ చేసాం. సో నెక్స్ట్ బయింగ్ ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి బాగా ట్రై చేసా. ఎందుకంటే యాక్చువల్లీ ఇది 15 మినిట్స్లో చూస్తే హై అయితే ఆల్మోస్ట్ క్రాస్ అయింది. సో లిక్విడేషన్ అయితే అయింది. సో ఇంకేమన్నా ఆపర్చునిటీ దొరికితే బై చేద్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేశా. బట్ ఆపర్చునిటీ అయితే దొరికింది. ఇక్కడ చూడొచ్చు మీకు ఆపర్చునిటీ అయితే నాకు కొద్దిగా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కాకపోతే నేనైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేను, ఎందుకని అంత కాన్ఫిడెంట్గా లేను. సో ఇక్కడ చూస్తే సో హై లో, హై లో, హై లో, నెక్స్ట్ ఇక్కడ హై అయితే బ్రేక్ చేసేసింది. సో హై బ్రేక్ చేసింది, నెక్స్ట్ లో చేయలేదు. సో మీనింగ్ దట్ బయర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడైతే ప్లాన్ చేసే అవకాశం వచ్చింది. ఇక్కడ బ్లూ లైన్ ఏదైతే ఉందో అక్కడైతే ప్లాన్ చేసే ఆపర్చునిటీ అయితే నాకు దొరికింది, కానీ నేనైతే ట్రేడ్ చేయలేదు. సో నెక్స్ట్ ట్రేడ్ కూడా సైడ్ వేస్లోనే వెళ్ళింది, అంత మొమెంటం ఏమైతే లేదు. చూద్దాం రేపైతే మండే ఏమైనా ఆపర్చునిటీ దొరికితే ట్రై చేస్తా బై చేయడానికి. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ సన్ ఫార్మా. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి క్రాంప్టన్లో అయితే చేశాను. క్రాంప్టన్ కూడా ఇనీషియల్గా ఫాల్ అయితే అయింది. సో నేను ఇనీషియల్గా దీంట్లో బయింగ్ అయితే ఉన్నా. సో క్రాంప్టన్ కూడా 15 మినిట్స్లో అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై చేయడానికి అయితే రెడీగా ఉంది. సో ఇనీషియల్గా అయితే మూమెంట్ అయితే నేను మార్కెట్ వ్యూని బట్టే ఉన్నా, డైరెక్ట్ సెల్లింగ్ ఏం లేదు, డైరెక్ట్ బయింగ్ అయితే ఏం వెళ్ళలేదు ఇందులో. సో ఇక్కడ చూస్తే మార్నింగ్ మార్కెట్ ఈ క్యాండిల్ ఓపెన్ అయింది. సో ఈ క్యాండిల్ ఓపెన్ అయింది అండ్ ఫాల్ అయితే అయిపోయింది. సో ఏమన్నా పుల్ బ్యాక్ వస్తే సెల్లింగ్కి ఏమైనా ట్రై చేద్దామని అనుకున్నా, బట్ ఇమ్మీడియట్గా రివర్స్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు క్యాండిల్ ఏదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్తో డౌన్ అయిందో అదే సేమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ తోటి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోయింది. సో మీనింగ్ దట్ బయర్స్ ఆర్ వెరీ అగ్రెసివ్ ఎట్ దిస్ లెవెల్. సో అప్పుడు అనిపించింది సో బై చేయడానికి ట్రై చేద్దామని చెప్పేసి. సో 1 మినిట్లోకి వెళ్ళా. సో ఇందులో అయితే నేనైతే నా క్వాంటిటీ అయితే చాలాసార్లు అయితే ఇంక్రీజ్ చేశాను. సో అదైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇనీషియల్గా నా ట్రేడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయిపోయింది. ఈ లెవెల్లో అయితే ఒక 300 క్వాంటిటీ డిప్లాయ్ చేశాను. స్టాప్ లాస్ వచ్చేసి నియర్లీ ఈ లో దగ్గర అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ వరకు హైకి వెళ్ళింది, దాని తర్వాత స్టాప్ లాస్ కొంచెం మూవ్ చేశాను.
కొంచెం కన్సల్టేషన్ అంటే చిన్న పుల్ బ్యాక్ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో 291 ఆ రేంజ్లో 291 ఆ రేంజ్లో మళ్ళీ ఒక 400 క్వాంటిటీ అయితే యాడ్ చేశాను. సో నియర్లీ 3 టైమ్స్ యాడ్ చేశాను. ఫస్ట్ టైం వచ్చేసి 200, సెకండ్ టైం వచ్చేసి నెక్స్ట్ 200, మళ్ళీ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ 400 అయితే యాడ్ చేశాను. సో మొత్తం నా క్వాంటిటీ అయితే 800. ఇమ్మీడియట్గా నా స్టాప్ లాస్ అయితే ఇక్కడికి మూవ్ అయితే చేసేసాను. కొంచెం మూమెంటం రాగానే ఈ క్యాండిల్ దాటే లోపు నా క్వాంటిటీ వచ్చేసి 800. సో నా స్టాప్ లాస్ అయితే ఇక్కడ మూవ్ చేసి రెడీగా అయితే పెట్టేసుకున్నాను. రెడ్ లైన్ ఏదైతే ఉందో 290, నా స్టాప్ లాస్ అయితే 800 క్వాంటిటీ ఇక్కడే పెట్టేసి అయితే వెయిట్ చేస్తాను. నా స్టాప్ లాస్ మూవ్ చేస్తూ క్వాంటిటీ అయితే ఇంక్రీజ్ చేస్తాను నేనైతే. సో అక్కడైతే మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన టార్గెట్స్ ఎక్కడ పెట్టాలి. టార్గెట్ వచ్చేసి ఇనీషియల్గా ప్రీవియస్ హై అయితే ఇది 5 మినిట్స్లో చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. సో 5 మినిట్స్లో చూస్తే ఇది ప్రీవియస్ హై, బట్ 15 మినిట్స్లో చూస్తే నా టార్గెట్ వచ్చేసి ఈ హై అయితే ఇనీషియల్గా పెట్టేసా. మీరు చూడొచ్చు, ఈ హై అయితే ప్రీవియస్ హై అయితే టార్గెట్ అయితే పెట్టేసా. అండ్ ఓవరాల్ హై అయితే నా టార్గెట్ వచ్చేసి 309 పెట్టా, 310 అయితే పెట్టా. సో అది ఎలా పెట్టానంటే, సో 1 డే టైం ఫ్రేమ్లో వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఇక్కడ నాకైతే కనిపించింది. ఈ లెవెల్స్ నాకు రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో అక్కడ వరకు అయితే 310 వరకు అయితే పెట్టా, బట్ నాకు తెలుసు అంత ఈజీగా అంత బిగ్ టార్గెట్ అయితే రాదని. సో ఇనీషియల్ టార్గెట్ మన ఏదైతే టార్గెట్ ఉందో అక్కడ వరకు అయితే ఫస్ట్ అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇంకేమైనా ఆపర్చునిటీ దొరికితే మళ్ళీ అక్కడ వరకు ట్రై చేద్దాం అనుకున్నా కానీ, సో సెకండ్ ట్రేడ్ అయితే చేయలేదు, ఒకటే ట్రేడ్ అయితే చేశాను. సో ఇందులో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఏదైతే పింక్ లైన్ ఉందో 296 దగ్గర, అక్కడ ఏమన్నా రివర్సల్ కానీ రెడ్ క్యాండిల్స్ కానీ ఏమన్నా వస్తే అక్కడ ఒక సగం క్వాంటిటీ తీద్దామని చెప్పి అయితే రెడీగా అయితే నేనైతున్నా. సో మన టార్గెట్ ట్రేడ్ ఎంటర్ అయిపోయిన తర్వాత స్టాక్ అయితే మంచిగానే మూవ్ అయిపోయింది అప్ సైడ్కి. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ అయితే వచ్చింది. సో ఈ లెవెల్ ఏమైనా నెగిటివిటీ ఉండి మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నా 800 క్వాంటిటీలో 400 క్వాంటిటీ అయితే ఇక్కడైతే కట్ చేసేసాను. సో రిమైనింగ్ 400 క్వాంటిటీ అయితే నేనైతే ట్రైల్ చేస్తూ వచ్చాను. రిమైనింగ్ 400కి అయితే స్టాప్ లాస్ ఇక్కడికి మూవ్ చేశాను డైరెక్ట్గా. సో నా టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ వరకు అయితే పెట్టాను. ఈ టార్గెట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేనైతే డైరెక్ట్ అయితే బుక్ చేయలేదు. సో కొంచెం టార్గెట్ అయితే ఈ లెవెల్స్లో అయితే వెయిట్ చేస్తున్నా. ఏదైతే 305, 304 ఉందో ఆ రేంజ్లో అయితే జస్ట్ టార్గెట్ అక్కడ పెట్టేసి నేనైతే ట్రైల్ చేసుకుంటూ వస్తున్నా, అగ్రెసివ్ ట్రైలింగ్ చేసుకుంటూ వస్తున్నా. ఏదైతే నేను కొంచెం ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చిందో, సో అప్పుడు నేను ఎక్కడైతే ఇనీషియల్గా పెట్టాలనుకున్న నా టార్గెట్ లైన్ ఉందో బ్లాక్ లైన్, సో అక్కడికైతే పెట్టి వెయిట్ చేస్తాను. వస్తే స్టాప్ లాస్, ఏమైనా అడిషనల్గా వస్తే అడిషనల్ మనకు బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి అయితే ఇగ్నోర్ చేశాను. బట్ ఈ రెడ్ క్యాండిల్ అయితే మనకైతే మన టార్గెట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ట్రైలింగ్ స్టాప్ లాస్. అండ్ మనం అయితే నియర్లీ 4800 అయితే బుక్ చేసాం. ఓవరాల్ క్వాంటిటీతో ఉంటే మనం నియర్లీ 65 ఆ రేంజ్లో అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసేవాళ్ళం. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. వీఆర్ బుక్డ్ 4800 ఇన్ దిస్ ట్రేడ్. అండ్ సెకండ్ ఆపర్చునిటీకి ట్రై చేశాను. కాకపోతే అంత కాన్ఫిడెంట్గా అయితే లేను బై సైడ్. సో అందుకే సన్ఫార్మాలో కూడా నేనైతే ట్రేడ్ అయితే తీసుకోలేదు. సో థర్డ్ ట్రేడ్ వచ్చేసి మహీంద్రా అండ్ మహీంద్రా M&M. సో మహీంద్రా అండ్ మహీంద్రాలో చూస్తే స్టాక్ అయితే కంటిన్యూస్గా ఫాల్ అయితే అవుతుంది. సో ఒక మంచి మూమెంటం చూసి అయితే నేనైతే సెల్ చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో 5 మినిట్స్లోకి వెళ్దాం, కొంచెం క్లియర్ ఉంటుంది మీకు. సో 5 మినిట్స్లో చూస్తే ఏదైతే ఇక్కడ ఒక స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఈ లెవెల్స్లో అయితే ఏమన్నా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేద్దామని అయితే వెయిట్ చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ నుంచే కొంచెం పాజిటివ్గా ఉండడం వల్ల అయితే స్టాక్ అయితే మూవ్ అయింది, బట్ ఈ కంటిన్యూషన్ కంప్లీట్గా రాలేదు. సో అందువల్ల నేనైతే సెల్లింగ్ అయితే ప్లాన్ చేశాను. సో 1 మినిట్లోకి వెళ్తే కొంచెం ఇది కూడా అగ్రెసివ్ సెల్లింగ్కి వెళ్ళినట్టయితే అనిపించింది నాకు కూడా. సో ఎప్పుడైతే సరే స్మాల్ క్యాండిల్స్ ఉన్నాయో, ఈ స్మాల్ క్యాండిల్స్ హైయర్ హైలో ఎప్పుడైనా స్మాల్ క్యాండిల్స్ వస్తే దాని మీనింగ్ దట్ ఇట్స్ ఏ వీక్నెస్. సో స్టాక్ అయితే వీక్ అవుతుంది. సో అప్పుడైతే సెల్ చేయడానికి అయితే రెడీగా ఉండొచ్చు. నేనైతే ఈ క్యాండిల్ దగ్గర అయితే ఇక్కడ చూడొచ్చుగా, ఈ క్యాండిల్ దగ్గర అయితే నేనైతే సెల్ చేశాను. సో స్టాప్ లాస్ వచ్చేసి ఇనీషియల్గా ఈ హై దగ్గరే పెట్టేశాను, బట్ స్టాక్ ఎంతసేపటికి మూవ్ అవ్వట్లేదు. సో అక్కడక్కడే తిరుగుతుంది. నాకు అర్థమైపోయింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ట్రేడ్లోకి ఎంటర్ అయినప్పుడు ఏదో స్టాప్ లాస్ కానీ టార్గెట్ వైపు కానీ స్టాక్ ఇమ్మీడియట్గా మూవ్ అవ్వాలి.
మూవ్ అవ్వలేదు అంటే మనం ఎంటర్ అయిన ప్లేస్ రాంగ్ ప్లేస్, అది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. అయితే స్టాప్ లాస్ అయిన వాళ్ళు ఇమ్మీడియట్గా లేదా టార్గెట్ వైపు అన్న మూమెంటం కనిపించాలి. సో ఇక్కడ మూమెంటం ఏం లేదు, సో సైడ్ వేసే అవుతుంది. సో నాకు అర్థమైపోయింది ఇది స్టాప్ లాస్ అయిద్దని చెప్పేసి ఇమ్మీడియట్గా నేనైతే నా స్టాప్ లాస్ని అయితే తగ్గించడానికి అయితే ట్రై చేశాను. సో ఏదైతే ఈ రెడ్ లైన్ ఉందో ఇమ్మీడియట్గా 3151 ఈ లెవెల్కి అయితే ఇమ్మీడియట్గా తీసుకొచ్చా నా స్టాప్ లాస్, డైరెక్ట్గా ఇక్కడికైతే తీసుకొచ్చా. సో అందుకే 100 లాస్ అయితే మనం బుక్ చేసాము. సో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు పెట్టానంటే ఏదైతే ప్రీవియస్ లో ఉందో ఆ లో వరకు అయితే పెట్టాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇందులో అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఈ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అండ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. చూస్తే టార్గెట్ కూడా ఇచ్చింది. బట్ సమ్టైమ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. సో మన వ్యూ కరెక్ట్గా ఉన్నా సరే ఎంట్రీస్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో ఇది ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొద్దిగా కరెక్ట్గా అర్థమై ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి. సో ఇక్కడ లిక్విడేషన్ కోసం అంటే ట్రాప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే ఒక మాటలు చెప్పాలంటే ట్రాప్ అయితే అయిపోయాను. సో ట్రాప్ అయిపోయాను, ఎస్ఎల్ హిట్ అయిపోయింది, టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. సో ఇది సో ఇందులో అయితే 115 అయితే లాస్ అయితే బుక్ చేశాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ మండే కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ వర్కింగ్ డే.